కాంగ్రెస్ లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిపై డైలమా నెలకొంది. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించేందుకు గడువు ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సి రావడం పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఓవైపు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేది ఎవరో తెలియకపోవడంతో ఎంఐఎంకు వదిలేశారా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఈ సీటును ఈసారి ఎలాగైనా లాగేసుకుని 40 ఏళ్లు గుత్తాధిపతికి చెక్ పెట్టాలని బీజేపీ చూస్తుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాయి. కాంగ్రెస్ లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిపై డైలమా కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించేందుకు గడువు ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సి రావడం పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఓవైపు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేది ఎవరో తెలియకపోవడంతో ఎంఐఎంకు వదిలేశారా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఈ సీటును ఈసారి ఎలాగైనా లాగేసుకుని 40 ఏళ్లు గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఇంకా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా సర్వత్రా చర్చకు దారి తీసిందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కూడా విపరీతంగా ప్రచారం సాగుతుంది. ఏంటంటే ఎంఐఎం కి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, అక్కడ ఒక నార్మల్ క్యాండిడేట్ ని అక్కడ బరిలో నిలుపుతుంది అనేది కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికైతే అథెంటిసిటీ లేదు. అయితే ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేటందుకు గడువు ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు కూడా ఎదురు చూడాల్సి రావడం పట్ల కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఓవైపు ప్రత్యర్థి పార్టీలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రము హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసేది ఎవరు తెలియకపోవడంతో అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎంఐఎం కి వదిలేశారా అనేది కూడా ఒక ప్రశ్నలో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎంఐఎం కి కంచుకోటగా ఉన్న ఈ సీటు ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలి అని కూడా 40 ఇయర్స్ నుండి డామినెన్స్ ఏదైతే ఉందో ఎంఐఎంది ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కూడా బీజేపీ చూస్తుంది. అలాగే బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ముందుగానే ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా ఒక డైలమా అనేది కూడా నడుస్తోంది. కొద్ది రోజుల కిందట కూడా ప్రచారం జోరుగా సాగింది. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకి హైదరాబాద్ బరిలో కాంగ్రెస్ పార్టీ దింపబోతుంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం నడిచింది. అంతకు ముందు ఫిరోజ్ ఖాన్ కూడా ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రచారం సాగింది. అయితే గడిచిన కొద్ది రోజుల కిందట కూడా ఎంబీటీ నాయకులతో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిగినట్టు కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఎంబీటీకి ఎంఐఎం కి స్వతహా పొలిటికల్ గా రైవలరీ ఉంది. అయితే ఎంబీటీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ఒక చర్చ అయితే నడిచింది. అయితే ఇప్పుడు నామినేషన్ల తేదీ ముగియడానికి చాలా టైం దగ్గర పడుతుంది. ఇవాళ 28th, హార్డ్లీ ఇంకా 5 days టైం మాత్రమే ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఇటు బీజేపీ ఎంఐఎం ప్రచారం జోరుగా కొనసాగిస్తుంది. ఒకవైపు మాధవిలత కూడా ఆమె ప్రచారంలో హోరుగా కొనసాగిస్తుందని చెప్పాలి. ఆమె ప్రచారంలో కొన్ని కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రచారంలో ముందుకు దూసుకుపోతోంది. ఇటు కౌంటర్ ఎన్కౌంటర్ అన్నట్టు అటు ఎంఐఎం బీజేపీ వరుసగా అభ్యర్థులు
ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓ వైపేమో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ పాత బస్తీ ప్రశాంతంగా ఉంది, మాధవిలత వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టాలని చూస్తుంది అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణ చేయడము, దానికి కౌంటర్ గా మాధవిలత పతంగి చినిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి, తొందరలోనే పతంగిని కూడా చంపేస్తామని ఇటు మాధవిలత అనడము ప్రచారం హోరుగా సాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడము అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే చరణ్, ఇప్పుడు మనం చూసాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంఐఎం పార్టీ మిత్రపక్షంగా ఉండేది, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బట్టి కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా నడుస్తోంది. మరి నేపథ్యంలో మరి ఈ మజ్లిస్ పార్టీకి సంబంధించి ఆ సీట్ ను వదిలేశారు అనుకోవచ్చా? అయితే ఒక నానుడి అయితే ఉంది, ఎంఐఎం పార్టీ పవర్ లో ఎవరున్నా అంటే రూలింగ్ లో ఎవరున్నా కూడా వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేస్తుంది అనేది కూడా దాదాపు ఒక 3-4 డెకెడ్స్ నుంచి కూడా ఇదే నడుస్తా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరున్నా కూడా గవర్నమెంట్ తోని అలయన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఎంఐఎం కి కూడా అనేది కూడా ఒక ముద్ర ఉంది ఎంఐఎం కి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గడిచిన 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ తోనే ఎంఐఎం ఉండడము, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా లండన్ పర్యటనలో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ విధానాలను మొదటి సెషన్ లో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఎండగట్టారు. బీఆర్ఎస్ కి సపోర్టివ్ గా మేము బీఆర్ఎస్ తోనే అన్నట్టు కూడా ప్రకటించినప్పటికీ వాస్తవికంగా చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎం తో అలయన్స్ తో వెళ్ళడానికి కూడా చాలా ఆసక్తి చూపారని, అలాగే మొదట అక్బరుద్దీన్ ఓవైసీకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అన్న అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ తో వెళ్లడం ఇంట్రెస్ట్ లేదని కూడా అప్పట్లో చర్చ నడిచింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ తో ఖచ్చితంగా ఉండాలి, ఫ్రెండ్లీ పార్టీగా ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ తో మనము వాళ్ళకి సపోర్ట్ చేయడమే ఇంపార్టెంట్ అని కూడా అక్బరుద్దీన్ ఓవైసీ తన అన్నతో అన్నట్టు, అలాగే అనంతరం కూడా మనము ముందుగా అనుకున్నట్టు జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ముఖ్యమంత్రితో ఉండడము, ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇది కూడా ఒక ప్రచారంలో ఉంది, స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి, దీనికి అథెంటిసిటీ లేదు. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెల్ప్ అడిగారని, తన ఈ జరగబోయే ఎంపీ ఎన్నికల్లో తనకి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కావాలని కూడా ఆయన కోరినట్టు కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రము దీనిపైన కూడా పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఒక డమ్మీ క్యాండిడేట్ ని కాంగ్రెస్ బరిలో నింపబోతోంది. పెద్దగా అసదుద్దీన్ ఓవైసీకి టఫ్ ఫైట్ ఇవ్వకుండానే ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి, దట్టు కూడా ముస్లిం అభ్యర్థిని కాకుండా ఒక హిందూ అభ్యర్థిని కూడా నిలబెట్టబోతుంది అని అయితే జోరుగా ప్రచారం సాగుతోంది. మరి వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.